యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సూర్య, పులి ఏడి? నేను తన గురించే చూస్తున్నాను. అయ్యో, అల్లుడి గారు అన్నంత పని చేస్తున్నారు. నా కూతురు మెళ్ళో తాళి కట్టేస్తున్నారు. శుభస్య శీఘ్రం. సూర్య, అక్షింతలు అందుకోండమ్మా. సూర్య, వాడు తాలిబొట్టు తీశాడు. కొంప తీసి కట్టేస్తాడా ఏంటి? వాడు అసలే తింగరోడు. పులి వేయడం. కట్టు. Stop it! Stop it! Stop it! Hold on. అపన తన మన అందరికి దండల అడి నాటనే తనకనే బస్తాదన్న. హే అత్తయ్య గారు, ఓ ఆడ లేడీస్, ఓ సారీ సారీ. ఏయ్ పులి, ఏంటి రచ్చ? తాగొచ్చావా? ఎస్, తాగొచ్చాను. పులి ఆన్ ఫైర్. చక్కగా ఫంక్షన్ జరుగుతుంటే తాగి రావడం ఏంటయ్యా?
నా లవర్ మెళ్ళో వేరే ఎవరో తాళి కడుతుంటే తాగిరాక మేళ తాళాలతో రమ్మంటారా? నీలవరా రే, ఆ కూత కూసావంటే ఇక్కడే చంపేస్తాను నిన్ను. చంపే ప్రేమ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ జాబితాలో చేరిపోయి చరిత్ర పుటల్లో చేరిపోతాను. ఏంటి రంగనాయకి ఇది? నీ కూతురు అతను ప్రేమించుకున్నారా? చీచీ, చెప్పు డార్లింగ్. ఈ పెద్దలకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ మనసులో నా మీదున్న ప్రేమని బయటికి చెప్పు డార్లింగ్. ఇదిగో నీకోసం తాళి పట్టు కూడా పట్టుకొచ్చా. నువ్వు తలదించు, కట్టేస్తా. ఒరే 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 ఆగరా, తాగుబోతు సచ్చినోడా. బుసై, నువ్వు వీడిని ప్రేమించట్లేదని చెప్పవే. చెప్పునట్టు కుమారి, నువ్వు పులిని ప్రేమించావా? చెప్పు డార్లింగ్, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వెవ్వరికి భయపడొద్దు. మన ప్రేమ స్వచ్ఛమైనది. చెప్పునట్టు చెప్పునట్టు చూసారా చూసారా? చూసారా చూసారా? చూసారా చూసారా, అవునని ఎలా సమాధానం చెప్తుందో. ఏంటి రంగనాయకి, నీ కూతురు మా పనివాడిని ప్రేమిస్తుంటే మా తమ్ముడికిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నావా? ఎంత దారుణం! డబ్బు కోసం కన్న కూతురు గొంతుకొస్తావా? వాళ్ళ ప్రేమను సమాధి చేసి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఉసే, ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఎదవని ప్రేమించావా? ఆ పిల్ల అంత క్లియర్ గా అతను ఇష్టపడుతున్నానంటే ఇంకెన్నిసార్లు అడుగుతావమ్మా? ఇలాంటి పెళ్లి చేయడానికి బుద్ధి లేదు. సో ప్రేమ పిల్లే గెలవాలంటారా? అయ్యో, ప్రేమికులే ఒకటవ్వాలంటారా? ప్రేమించిన వాడి నటకుమారి మెళ్ళలో తాళి కట్టాలి అంటారా? నేను ఒప్పుకోను. నీ కూతురు ఒప్పుకుంది, ఇంతమంది పెద్దలు ఒప్పుకున్నారు, నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? పులి, నువ్వు తాళి కట్టు. కట్టు పులి, నేను దగ్గరుండి అక్షింతలు వేస్తాను. రే రే, వద్దు వద్దు, వద్దురా. నువ్వు నా జీవితం నాశనం చేయొద్దురా. నువ్వు కట్టు పులి, తొందరగా కట్టు. డార్లింగ్, వద్దురా, తాళి కట్టుకురా. వదలండి, నన్ను వదలండి. కట్టే. వద్దు, రే, వద్దు. ఒరేయ్! నా కూతురు మెళ్ళో తాళి కట్టావంటే కత్తి పెడుతో నరికేస్తానేమనుకుంటున్నావో? అది కాదు, వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఏయ్, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం. నీ ఆటలో నా కూతుర్ని పావుని కానివ్వను.
నువ్వు పదవే. అమ్మా స్వీటు. ఇదిగో రంగనాయకి, ఇప్పుడు కాదంటే తర్వాత నీ కూతురు మెళ్ళ తాళి కట్టను. ఆ తర్వాత మీ ఇష్టం. బాబు గారు, తాళి కట్టడానికి నేను రెడీగా ఉన్నాను. కట్టు. నట్టు నువ్వు పట్టు. ఏంట్రా ఇది? అత్తయ్య గారు మీరా? సారీ సారీ. నట్టు పట్టు. నువ్వు పదవే, పద. నట్టు, అరే నట్టు వెళ్ళిపోతుంది. నట్టు ఓ మై గాడ్, నా పెళ్ళి ఆగిపోయింది. నట్టు ఏం పెళ్ళో ఏం ఫంక్షనో మరే. పసుపు దంచే కార్యక్రమం నుండి అంతా గందరగోళమే. రేపు పెళ్లిలో ఇంకెంత గందరగోళం జరుగుద్దో. అది పెళ్లిలో చూద్దరు గాని మీరు ఇంకా బయలుదేరండి. చాలా థ్యాంక్స్ సూర్య. థ్యాంక్స్ సూర్య. థ్యాంక్ యూ సూర్య. పెళ్ళాగిపోయిందని బాధపడుతున్నారా? బాధపడ్డం ఏంటి? తాళి కట్టడానికి రెడీ అయిపోయారు కదా. అవును చైతు బాబు, అసలు ఎందుకు ఇప్పుడు తన మెళ్ళో తాళి కట్టాలనుకున్నారు? పులి, నువ్వు తాగలేదా? అలా యాక్టింగ్ చేశానండి, రంగనాయకుని భయపెట్టడానికి. పులి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు తన మెడలో తాళి కట్టాలి అనుకున్నారు? కారణం ఏంటి? కారణం ఉంది సూర్య, కానీ అది ఇప్పుడు చెప్పలేను. అమ్మా, గడి ఎందుకు పెడుతున్నావు? గడి పెట్టకపోతే ఆ పులిగాడొచ్చి గొడవ పెడతాడు, నీ మెళ్ళ తాళి కడతాడు. అవునే, అక్కడ అందరి ముందు పులిగాడంటే ఇష్టమా అంటే అవును అని తలాడించావేంటే? నేనెక్కడ ఆడించాను? వాడు నిన్ను ప్రేమించావా అని అడిగితే అవును అని ఇలా ఇలా ఆడించావు కదే. అంటే స్వీట్ కొట్టానంటే గోడ కత్తుకుపోతావు. నిన్నేమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను చెప్పేది వినవే. అక్కడ ఏం జరిగిందంటే అత్త, స్వీట్ ఓ రంగనాయక్ అత్త, వచ్చేశాడు. తలుపు తీయత్త. పురే సచ్చినోడా, ఇక్కడికెందుకు వచ్చావురా? నా లవ్ కోసం. నట్టు, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నట్టు, మీ అమ్మని గెంటేసి తలుపులు తీసేసి బయటకు వచ్చాయి. నీ మెళ్ళలో తాళి కట్టేస్తా. పురే, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేదా? అత్త, ప్రేమికుల్ని విడదీస్తే మట్టి కొట్టుకుపోతావు. అత్త, ఒక్కసారి పంపించు, జస్ట్ తాళి కట్టి పంపించేస్తా. నువ్వేమైనా గుమ్మానికి తోరణం కడతానంటున్నావా? నేను ఒప్పుకోను. పోనీలే అమ్మా, ఎప్పటి నుంచో కడతాను అంటున్నాడు. ఒకసారి కట్టించుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. పుసే, ఆహా ఆహాహా. అరే పులి, ఆడవాళ్ళని చేసి ఇలా అల్లరి చేయడం మంచిది కాదు. నేను దీన్ని పువ్వుల్లో పెంచుకుంది ఆ చేతుబాబు పాదాలకి సమర్పించాలని. ఏ, నాకు మాత్రం పాదాలు లేవా? ఆస్తి లేదు, అయినా నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఏం పెట్టి పోషిస్తావరా? నేను పని పాట లేనోడ్నా, బాడీగార్డ్ని. నెలకి 25,000 జీతం, 5,000 నీకు టిప్పుగా పడేస్తా. 20,000తో నేను నీ కూతురు హ్యాపీగా బ్రతికేస్తాం. ఆ విషయంలో యూ డోంట్ వర్రీ అత్త. కమాన్, ఫిగర్ ని బయటికి పంపించు. చచ్చినది బయటికి రాదు. చూడు, ఆల్రెడీ నేను క్వార్టర్ రేస్ ఉన్నాను.
అర్జెంటుగా నీ కూతుర్ని బయటికి పంపించకపోతే మందులో విషం కలుపుని తాగి చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. ఆహా, ఊరికే చేస్తానా? చస్తూ చస్తూ నా చావు కారణం మీరిద్దరే అని చీటీ మీద రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చి మరీ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? మా ఇద్దరి చేతికి చెప్ప కూడా వస్తుంది. అది తలుపు తీస్తారా, విషం తాగమంటారా? తలుపు తీస్తారా తీరా? అదా తీస్తా తీవా? నేను తాగేస్తాను చూడు, నువ్వు తలుపు తీయకపోతే నేను తాగేస్తాను చూడు. తీస్తారా తీరా? అమ్మా నిజంగానే విషయం తాగేస్తున్నట్టున్నాడు. అమ్మా బాటిల్ కింద పడేశాడంటే విషయం తాగేసినట్టున్నాడమ్మా. తలుపు తీయమ్మా. విషం తాగేసావా? లేదు, మందు తాగా. అంటే విషం తాగుతున్నానని మోసం చేసావు కదూ? నువ్వేమైనా సమస్యలు చేస్తున్నావా? చైతు బాబు వాళ్ళు నువ్వు చేస్తుంది కూడా మోసమే కదా. మర్యాదగా బయటికెళ్ళు. ఏంటి అబద్ధం చెప్పాను అనుకుంటున్నావా? ఇదిగా క్వార్టర్ బాటిల్, ఇదిగా ఈ జేబులో విషం బాటిల్, కావాలంటే చెక్ చేసుకో. పూసేనట్టు ఆ మందు మొత్తం నోట్లో పోసేది. నట్టు 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 పూసేనట్టు ఇదంతా ఆ సూర్యకాంతం వెనకుండి ఆడిస్తున్న నాటకమే. అందుకే వీడిలా రెచ్చిపోతున్నాడు. సంగీత్ ఫంక్షన్ని చెడగొట్టి తనేంటో చూపించుకుంది కదా. రేపు నేనేంటో చూపిస్తా. అవసరం అనుకుంటే ఈ రాత్రికే సూర్యకాంతాన్ని లేపేస్తా. మేడం చెప్పిన అడ్రస్ ఇదే కదా? అవును ఇదే అన్నా. ఆవిడ చెప్పింది గుర్తుంది కదా? ఎవ్వరికంటా పడకుండా సైలెంట్గా పని కానిచ్చుకుని వెళ్ళిపోవాలి. అలాగే అన్నా. సరే వెళ్దాం పద. ఏయ్ ఎవర్రా మీరు? అరవకో, అరిచావంటే ప్రమాదంలో పడతావు. ఎవర్రా మీరు? అది మీకు అనవసరం. అయ్యా ఎందుకు వచ్చారా? అమ్మా అది అంతకన్నా అనవసరం. కుంప తీసి నన్ను ఏమైనా చేస్తారా? పుసి వాళ్ళకు లేనిపోని హింట్లు ఇవ్వకే. హింటిస్తే ఎగబడిపోతాం మరి. ఏమ్మా ఏమైందంటే ఏడుస్తావు కానీ నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి? నువ్వు ఆ మాట అనొచ్చా? సూర్య 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 నమస్తే మేడం. నమస్తే మేడం. ఏయ్ ఎవర్రా మీరు? కంగారు పడకండి, మన వాళ్ళే.
చిన్న పనుండి నేనే పిలిపించాను. దేనికి? దేనికి అంటే ఆ రంగనాయకి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు చెప్పినట్టు మిమ్మల్ని ఆడిస్తున్నారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే మీరు చెప్పరు. ఏ క్షణం మీరు ఆ నటకుమారి మెళ్ళో తాళి కట్టేస్తారేమోనని భయంతో చేస్తున్నారంతా. అందుకే వాళ్ళని పిలిపించాను. మనకి హెల్ప్ చేయడానికి వచ్చారా? మరి మా పీకల మీద కత్తెందుకు పెట్టారు? మీరు అరిస్తే అందరికీ తెలిసిపోతుందని. మరి నన్ను కామెంట్ ఎందుకు చేశారు? ఏదో ఫ్లోలో వచ్చేసింది మేడం, సారీ. సూరి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. తప్పకుండా మేడం. వీధి రౌడీగా బతుకుతున్న నన్ను డిఎస్పీగా ఉన్న మీరు నన్ను మార్చి మనిషిని చేశారు. ఇప్పుడు నేను ఆ పాత జీవితాన్ని వదిలేసి మార్కెట్లో మూటలు మోసుకుంటూ నా పిల్లలతో హాయిగా ఉన్నాను. చెప్పండి మేడం, మీరు ఏం చెప్పినా చేస్తాను. వీడు నా ఫ్రెండ్. నమస్తే మేడం. అసలు నీ ఆలోచన ఏంటి సూర్య? ఆ తల్లి కూతుళ్ళని విడగొట్టే నాటకం ఆడాలి. ఒకరికొకరిని బద్ద శత్రువుల్ని చేయాలి.